పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖపై వేసిన పిటిషన్ విచారణలో భాగంగా ఆయన స్టేట్మెంట్ ని కోర్టు రికార్డు చేయనుంది. నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. ప్రస్తుతం మనం నాగార్జున నాంపల్లి కోర్టుకు చేరుకుంటున్న దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాం. ప్రస్తుతం హీరో నాగార్జున నాంపల్లి స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టుకు కూడా చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో విజువల్స్ లో చూస్తున్నాం. నాగార్జున ప్రస్తుతం అయితే మేజిస్ట్రేట్ కు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 30 నుంచి 40 నిమిషాల పాటు మేజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత ఈ కేసులో ఎవరిని సాక్షులుగా పెట్టబోతున్నారు అనేది మాత్రం చూడాలి. సాక్షులను కూడా పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. నాంపల్లి ఎక్సైజ్ మెజిస్ట్రేట్ ముందు కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఇప్పటికే నాగార్జునతో పాటు నాగ చైతన్య విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా ఇప్పటికే మెజిస్ట్రేట్ కు చేరుకోవడం జరిగింది, న్యాయస్థానం ముందు చేరుకోవడం జరిగింది. బిఎన్ఎస్ నూతన చట్ట ప్రకారమే ఇప్పుడు క్రిమినల్ పిటిషన్ కి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఈ స్టేట్మెంట్ లో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి నాగ చైతన్య స్టేట్మెంట్ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే నాగార్జున అయితే మాత్రం న్యాయస్థానం చేరుకొని పైకి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఇప్పటికే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు నాగార్జున క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా, తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, క్రిమినల్ యాక్షన్కు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా స్పష్టంగా ఆ పిటిషన్లో కూడా పేర్కోవడం జరిగింది. హీరో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా ప్రస్తుతం న్యాయస్థానానికి చేరుకున్నటువంటి పరిస్థితి. మరొక 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే నాగ చైతన్య, హీరో నాగార్జున వారిద్దరూ కూడా న్యాయస్థానంలో స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే కొండా సురేఖ కూడా తను చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొండా సురేఖ కూడా ఇప్పటికే ఆమె తన వర్డ్స్ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పడం జరిగింది. అయితే క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం పిటిషనర్ ఎవరైతే ఉంటారో వారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వారి తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తారు. వాదనల తర్వాత ఎవరైతే ఈ కేసులో సాక్షులుగా పరిగణలోకి తీసుకుంటున్నారో, ఎవరైతే ఈ సాక్షులుగా చూస్తున్నారో ఆ సాక్షులను కూడా పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కొండా సురేఖకు వ్యక్తిగతంగా సమన్లు జారీ చేస్తారు. అప్పుడు కొండా సురేఖ తరపు న్యాయవాది కూడా అపీర్ అయ్యి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 1-2 గంటల్లో స్టేట్మెంట్ అంతా రికార్డ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడి నుండి నాగార్జున వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి చర్యలైతే మాత్రం నెక్స్ట్ స్టెప్ మాత్రం కొండా సురేఖకు సమన్స్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే క్రిమినల్ పిటిషన్లో ఎవరైతే పిటిషన్ దాఖలు చేస్తారో ఆ పిటిషనర్ యొక్క స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఈ కేసులో ఎవరైతే సాక్షులుగా ఉంటారో సాక్షుల యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ అయిన తర్వాత దీనికి ఒక సీసీ నెంబర్ ఇచ్చి తర్వాత ప్రతివాదిగా ఉన్నటువంటి కొండా సురేఖకు న్యాయస్థానం నుండి సమన్స్ వెళ్తాయి. కొండా సురేఖ తరపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మంత్రి కొండా సురేఖ నాగార్జునని ఉద్దేశించి సమంత పైన కావచ్చు, తర్వాత సమంత విషయంలో నాగార్జున కుటుంబం వ్యవహరించినటువంటి తీరు సరైనటువంటి అంశం కాదు అంటూ కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ పిటిషన్లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. తన పరువును భంగం కలిగేలా, తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొండా సురేఖ వ్యాఖ్యలు చేసింది. కాబట్టి ఆ వ్యాఖ్యలకు సంబంధించి
క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లు మేము భావిస్తున్నాము, దీనిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, న్యాయస్థానం ఆదేశించాలి అంటూ కూడా అందులో పిటిషన్లో కూడా పేర్కొన్నారు. మరోవైపు కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా స్వయంగా నాగార్జున టెక్స్ట్ రూపంలో పిటిషన్లో కూడా తెలుగులో పేర్కోవడం జరిగింది. మరోవైపు కొన్ని మీడియా ఛానల్స్లో వచ్చినటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ లింకులను కూడా జత చేయడం జరిగింది. న్యాయస్థానానికి పెన్ డ్రైవ్లో కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ను న్యాయస్థానానికి అందజేశారు. వాటన్నిటినీ కూడా పరిశీలించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరికొద్దిసేపట్లోనే నాగార్జున యొక్క స్టేట్మెంట్ రికార్డ్ అనేది మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. నాగార్జునతో పాటు నాగ చైతన్య వారి మరొక కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే న్యాయస్థానానికి చేరుకున్నారు కాబట్టి